సార్ కేసుల విషయంలోనే ఇంకో అంశం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ల మీద వరుసగా కేసులు పెరిగిపోతున్నాయి. అలాగే కేసులు పెట్టండి అని కూడా కోర్టులు చెప్తున్నాయి. ఇప్పుడు ఓవరాల్గా అసలు అంటే గతంలో ఐఏఎస్ ఐపీఎస్ల విధి విధానాల్లో ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చాయి? అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మారాయా? అంటే రాజకీయ వ్యవస్థలో లేకపోతే ప్రభుత్వాల తీరులో పెద్ద మార్పు ఏం రాలేదు, కానీ ఐఏఎస్లో ఐపీఎస్ల ప్రొఫైల్లో మటుకు మార్పు ఖచ్చితంగా వచ్చింది అనిపిస్తుంది. వాళ్ళని పెట్టడము. ఇప్పుడు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ అని అంతకుముందు చంద్రబాబు, మళ్ళీ ఇప్పుడు జగన్, మళ్ళీ అంతకుముందు జగన్, ప్రతిసారి మీరు ఏమనుకుంటున్నారో మేమే అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం, అది ఇదని హెచ్చరించడం, ఆ పేర్లు రాసుకోవడానికి రెడ్ బుక్ పెట్టడం, రెడ్ బుక్ లో ఉన్న పేర్ల వాళ్ళని వరుసగా అరెస్ట్ చేయడం. ఇప్పుడు చూస్తే ఐపీఎస్లో ఇప్పుడు సునీల్ కుమార్ సస్పెన్షన్ లో ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయి ఉన్నాడు, విశాల్ గున్నిని అంతకుముందు ఇంకేదో చేశారు. ఇట్లాంటివి మీరు తెలంగాణకు వస్తే కనుక ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది మీద చర్యలు, అలాగే ఇప్పుడు మేడిగడ్డ ఇంకోటి తీసుకున్నా అక్కడ అనేక మందిని పిలిచి విచారించడాలు, ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ సర్కిల్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అవసరాన్ని మించి కొంతమంది అధికారులు వాళ్ళని పూసుకోవడం వల్ల, లేదా తాము వ్యక్తిగతంగా ఆరోపణలు కొని తెచ్చుకోవడం వల్ల కొంత దీనికి ఉన్నటువంటి ప్రభ అది కొంచెం మసకబారుతూ ఉంది. ఎప్పుడు కొద్ది గొప్ప చిన్న పెద్ద తప్పులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మరీ ఎక్కువగా పూసుకొని వీళ్ళే ఎక్కువ, వాళ్ళు ఒకటే అంటే వీళ్ళు 10 అని సలహాలు ఇచ్చి దాంట్లో తాము కూడా చిక్కుకుపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతాయి, అడ్మినిస్ట్రేషన్ మారుతుంది, అంతేగాని ఏదో ఒకరికే ఇంకోటి. అందుకోసమే మీరు మొన్న ఒక ఐఏఎస్ నేను ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్తున్నారు, డజన్ల మందిని పదవీ కాలం అయిపోయినా కానీ సలహాదారులుగా ఎందుకు కొనసాగిస్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉదాహరణకు 100 మందిని మొన్న ఇలా కొనసాగుతున్న వాళ్ళని తగ్గించింది. వాళ్ళకు ఏదో ప్రత్యేకమైన అనుబంధమో సంబంధమో ఉండకపోతే చెయ్యరు కదా అని. ఇవన్నీ కొంచెం అవాంఛనీయమైన పద్ధతులు. అలాగే ప్రైవేట్ శక్తుల యొక్క ప్రభావం, కార్పొరేట్ల ప్రభావం కూడా పడి ఇలాంటి వాటికి దారితీస్తుందని. ఇంకా మీరు అడిగింది చివరిది న్యాయస్థానం నిన్న భూదాన్, తెలంగాణలో భూదాన్ ల్యాండ్ అని ఉంది కదా, ఈ భూదాన్ భూములకు సంబంధించి రకరకాల వివాదాలు ఇవి నడుస్తుంటే భూదాన్ భూములు ఎవరు కొనకూడదు, అవి దున్నుకోవడానికే ఇచ్చారని. అప్పుడు ఏదో దానికి వేరే చరిత్ర. కమ్యూనిస్టులు తెలంగాణ పోరాటం చేస్తుంటే సాయుధ పోరాటం కదా, మేము దానంతో భూమి ఇప్పిస్తాము అని వినోబా భావే ఇవి ఎప్పుడు ఇప్పించారు? 70 ఏళ్ల కిందట. ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల్లో లేవని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఈ భూములు కొన్నారు, మిగతా వాళ్ళు కొంటే ఒక విధానము, మీకు తెలుసు, అది నిబంధనలు తెలుసు, కొనకూడదని తెలుసు, కాబట్టి వీళ్ళందరి మీద కేసు పెట్టండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన కేసులు అంటే ఏదో రాజకీయం అనుకోవచ్చు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ఐపీఎస్లు అనేక చోట్ల ఈ వివాదాల్లో చిక్కుకుపోవటము, ఆరోపణలకు గురి కావటం అన్నది కొంచెం అవాంఛనీయంగా మారుతుంది. అందులో ఏమి అందులో హానెస్ట్ ఆఫీసర్లు కొంత ఇబ్బంది పడుతున్నారు. రైట్ సార్.